హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి 1200 కిలోమీటర్ బే ఆఫ్ బెంగాల్ మీదుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వైపుగా వెళ్తే మనకు ఒక ఐలాండ్ వస్తుంది. ఈ ఐలాండ్ పేరే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ మన ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్స్ కలిసి పెట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ లోకి బయట నుంచి నార్మల్ పీపుల్స్ గానీ టూరిస్ట్ గానీ ఎంటర్ అవ్వడం ఇల్లీగల్. ఎవరైనా ఈ ఐలాండ్ లోకి అలాగే 5 కిలోమీటర్స్ రేంజ్ లో వెళ్తే వాళ్ళ మీద మన ఇండియన్ నేవీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ ఐలాండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న 572 ఐలాండ్స్ లో ఒకటి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ 10 డిగ్రీస్ ఛానల్ తో విడిపోయి ఉంటుంది. ఈ 10 డిగ్రీస్ ఛానల్ కి నార్త్ సైడ్ లో నికోబార్ ఐలాండ్ ఉంటుంది. కానీ ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మనల్ని ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఐలాండ్ లోనే పెట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ సెంటినలీస్. ఆఫ్రికాకు చెందిన ఒక తెగ. వీళ్ళు గుంపులుగా వేటాడటానికి వెళ్తారు. వీళ్ళు బాణాలు ఉపయోగించి వేటాడుతూ ఉంటారు. 50 నుంచి 400 పీపుల్స్ దాకా ఈ ఐలాండ్ లో నివసిస్తూ ఉంటారు. వీరు ఈ సెంటినల్ ఐలాండ్ లోకి ఎలా వచ్చారు తెలియాలంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనే థియరీని మీకు తెలియాలి. ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అనే థియరీ ఏం చెప్తుందంటే 1,00,000 నుంచి 2,00,000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఉండే మాక్సిమం హోమోసేపియన్స్ అంటే మనుషులు ఆఫ్రికా నుంచి వేరు ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. ఇలా వీళ్ళు మైగ్రేట్ అవుతున్న టైంలో నార్త్ సెంటినల్ ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయినప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏషియన్ కాంటినెంట్ కి కనెక్ట్ అయి ఉంది. దాని తర్వాత ఎర్త్ లో వచ్చిన ఎర్త్ క్వాక్స్ వల్ల, టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఈ ఐలాండ్ ఏషియన్ కాంటినెంట్ నుంచి డ్రిఫ్ట్ అయ్యి 10 డిగ్రీస్ ఛానల్ దగ్గర ఆగింది. ఎవరైతే ఏన్షియంట్ ఆఫ్రికన్ టైప్స్ ఈ ఐలాండ్స్ లోకి వెళ్లారో వాళ్ళు ఐలాండ్ లోనే ఐసోలేట్ అయి ఉన్నారు. అలా అని నార్త్ సెంటినల్ ఐలాండ్ మోడర్న్ సొసైటీకి అంత దూరంగా ఏమీ లేదు. ఈ ఐలాండ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అండమాన్ మేజర్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లెయిర్ ఉంది. నేను ముందు చెప్పినట్టు ఈ ఐలాండ్ లో ట్రైబ్స్ ఉన్నారని చెప్పారు. కానీ వీళ్ళకి మొదట ప్రపంచంతో బయట కాంటాక్ట్ వచ్చి 1867 లో జరిగింది. మన ఇండియాకి చెందిన ఇండియన్ మర్చెంట్ షిప్ ఒకటి ఈ ఐలాండ్ లో క్రాస్ ల్యాండ్ అయింది. అప్పుడు ఈ సెంటినలీస్ బయట ప్రపంచంతో ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యారు. ఎవరైతే ఇండియన్ క్రూజ్ షిప్ లో ఉండిపోయారో వారిపై వీరు దాడి చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో మన ఇండియాని బ్రిటిష్ వారు పాలిస్తూ ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఒక బ్రిటిష్ ఆఫీసర్స్ ని ఈ ఐలాండ్ లోకి పంపించింది. పోర్ట్మెన్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో నివసించే ట్రైబ్స్ మీద, వాళ్ళ లాంగ్వేజెస్ మీద డీటెయిల్ గా సెర్చ్ చేసి 2 వాల్యూమ్స్ ని సబ్మిట్ చేశారు. ఆ సమయంలో వారికి తానే ఒక దేవుళ్లాగా అనుకునేలా చేశాడు. తర్వాత సెంటినలీస్ మీద ఎలాంటి రీసెర్చ్ చేయలేకపోయాడు. ట్రైబల్ పీపుల్ గురించి తెలుసుకోవాలని జార్వా అనే ట్రైబల్ పీపుల్ ని తీసుకొని వచ్చి సెంటినలీస్ ఐలాండ్ కి వెళ్ళాడు. అలా వెళ్ళిన 2-3 సార్లు ఈ ఐలాండ్ లో ఎవరూ కనపడలేదు అతనికి. అది జనవరి 23, 1880. ఆ టైంలో ఐలాండ్ పోర్ట్ మ్యాన్ కి 4 పిల్లలు మరియు 2 పెద్దవారు అక్కడ కనపడ్డారు. వారిని కిడ్నాప్ చేసి సెంటినల్ ఐలాండ్ నుంచి అండమాన్ అండ్ నికోబార్ కి దగ్గరలో ఉన్న పోర్ట్ బ్లెయిర్ కి తీసుకువెళ్లాడు. అక్కడికి తీసుకువెళ్లిన 2 రోజుల్లోనే ఆ 2 పెద్దవారు చనిపోయారు. వీళ్ళు ఎందుకు చనిపోయారంటే ఈ ట్రైబల్ పీపుల్ కి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సెంటినల్ ఐలాండ్ లోనే నివసిస్తూ ఉన్నారు. వీరికి బయట ప్రపంచం గురించి ఎలాంటి అవగాహన లేదు. అలాగే వారికి ఇమ్యూనిటీ కూడా ఆ ఐలాండ్ లోకి తగ్గట్టుగానే ఉంటుంది. ఐలాండ్ నుంచి బయట ఉన్న వేరే రకం బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాకి తగినట్టుగా వీళ్ళు బాడీ సపోర్ట్ చేయదు. అండ్ వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వలన మనకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం లాంటివి కూడా వీళ్ళ బాడీ తట్టుకోలేదు. అందువల్ల వీరు మరణించడం జరిగింది. తర్వాత 2 పిల్లల్ని కూడా తిరిగి మళ్ళీ ఐలాండ్ లోకి పంపించేశారు. ఆ తిరిగి వెళ్ళిన పిల్లలకి ఎలాంటి డిసీజెస్ అంటాయో లేదో, ఐలాండ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైందో కూడా తెలియదు. ఎప్పుడైతే 6గురిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడో అప్పటి నుంచి వీళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఐలాండ్ వైపుగా దగ్గర సమీపంలో వెళ్ళినా కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న రకరకాల కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్ గురించి రీసెర్చ్ అండ్ డాక్యుమెంటరీ కోసం 1974 లో ఆంధ్రప్రదేశ్ ని అపాయింట్మెంట్ చేసింది. దీనికోసం త్రిలోక్నాథ్ పండిత్ అండ్ అతని గ్రూప్ లో ఈ అండమాన్ నికోబార్ లో ఉన్న మాక్సిమం పీపుల్స్ ని కవర్ చేసి మెన్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్ అని డీటెయిల్ డాక్యుమెంటరీని చేశారు. వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ లాంగ్వేజెస్ గురించి, అలాగే ఈ సెంటినల్ కి కూడా వెళ్లారు. కానీ వీరు ఈ ఐలాండ్ కి డైరెక్ట్ గా వెళ్లకుండా ఈ సెంటినల్ లో ఉన్న సెంటినలిస్ట్ తో వీళ్ళు మొదటగా నమ్మకం తెచ్చుకుందాం అనుకుంటారు. దానికోసం ఐలాండ్ ఒడ్డున కొన్ని గిఫ్ట్లను వదిలేసి ఐలాండ్ నుంచి దూరంగా వెళ్లి ఈ ఐలాండ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొంతసేపటి తర్వాత కొందరు సెంటినలిస్ట్ బయటకు వచ్చి ఈ త్రిలోక్నాథ్ పండిత్ అతని క్రూ మెంబర్స్ మీద ఆపకుండా బాణం దాడి చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఈ క్రూలో ఒక మెంబర్ అయిన నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటోగ్రాఫర్ కి బాణం తగిలింది. దానివల్ల ఈ సెంటినలిస్ట్ మీద డాక్యుమెంటరీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈ ఐలాండ్ ని ఇప్పటికీ మనం గూగుల్ మ్యాప్ లో చూస్తే ఈ ఐలాండ్ లో ఉన్న నార్త్ సైడ్ లో ఒక బోట్ ఉంటుంది. ఈ ఫిషింగ్ బోట్ వచ్చేసి హాంకాంగ్ కార్గో షిప్ అయిన ప్రైమ్ రోజ్. ఈ షిప్ హాంకాంగ్ నుంచి వెళ్తున్నప్పుడు దారిలో భయంకరమైన తుఫాన్ రావడం వల్ల క్రూజ్ షిప్ ఆ బీచ్ గుద్దుకోవడం వల్ల సెంటినల్ ఐలాండ్ దగ్గరికి ఆగిపోయింది. ఈ షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ ని సెంటినల్ ఐలాండ్ దగ్గర నుంచి రావడం గమనించారు. కాకపోతే ఈ సెంటినలిస్ట్ షిప్ దగ్గరికి చేరుకోలేకపోయారు. దాదాపు 1 వీక్ క్రూ మెంబర్స్ అంతా షిప్ లోనే ఉండి
ఉండిపోయారు. ఎప్పటి వరకంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వచ్చి కాపాడేంత వరకు. ఇదంతా జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. 4th January 1991. 20 సంవత్సరాల క్రితం ఈ త్రిలోక్నాథ్ పండిత్ అలాగే అతని క్రూ మెంబర్స్ ఏదైతే చేయలేకపోయారో అది 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయగలిగారు. ఇండియా ఫస్ట్ టైం ట్రైబల్ పీపుల్ తో కాంటాక్ట్ అయింది. త్రిలోక్నాథ్ అలాగే వారికి వంట వండుకునే సామాన్లు అలాగే కొన్ని కాయల్ని ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. ఈ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్ తో ఎక్స్ట్రీమ్ డేంజర్ జోన్ లో పెట్టింది. ఈ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవరైతే నార్మల్ పీపుల్ గానీ టూరిస్టులు గానీ రావడం ఇల్లీగల్, వస్తే వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఈ జియో ఇచ్చింది. ట్రైబల్ ప్రొటెక్షన్ ఇది అండమాన్ అండ్ నికోబార్ ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చింది. అది 2004 ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీ కారణంగా 31 మీటర్స్ ఇండియన్ ఓషన్ రైజ్ అయింది. దీనివల్ల ఇండియా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఆ సమయంలో ఈ ఐలాండ్ పీపుల్ సేఫ్ గా ఉన్నారా లేదా అని చూడడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ని ఈ ఐలాండ్ దగ్గరికి పంపించింది. ఇలా వెళ్ళిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తీసిన ఫోటోనే ఇది. ఈ ఐలాండ్ సమీపంలో వెళ్ళినప్పుడు కోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్ మీదకి సెంటినలీస్ బాణాలతో దాడి చేశారు. దాంతో ఆ కోస్ట్ గార్డ్స్ వెనక్కి వచ్చేశారు. 2005లో అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వీరితో ఎటువంటి కాంటాక్ట్ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అది 26 January 2006 ఇండియాకి చెందిన ఇద్దరు ఫిషర్మెన్స్ సుందర్ రాజన్, పండిత్ తల్వార్ వీళ్ళిద్దరూ ఇల్లీగల్ మడ్ క్రాప్స్ కోసం ఈ ఐలాండ్ దగ్గరికి ఫిషింగ్ చేయడానికి వెళ్లారు. ఆ టైంలో చీకటి పట్టడం వల్ల ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఇలా బోటు కొంచెం ఆ ఐలాండ్ వైపుకు వెళ్ళింది. దాంతో సెంటినలీస్ వీళ్లపై బాణాలతో దాడి చేసి చంపేశారు. 2018లో మన ఇండియన్ హోమ్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు టూరిజం ని పెంచడం కోసం ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని 29 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ని రిమూవ్ చేశారు. కానీ స్టిల్ ఈ సెంటినల్ ఐలాండ్ మాత్రం బ్యాన్ చేశారు. ఈ టైంలో ఒక అమెరికన్ పర్సన్ నవంబర్ 2018లో జాన్ అలెన్ చౌ 26 ఏళ్ల అమెరికన్ మిషనరీ చట్ట విరుద్ధంగా భారతదేశంలో ఉత్తర సెంటినల్ ద్వీపానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. జాన్ ఒక క్రైస్తవుడు మరియు అతని మతం పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నాడు. అతను ఈ ద్వీపంలో నివసించే ప్రజలకు క్రైస్తవ మతాన్ని బోధించాలనుకుంటాడు. ఒక మత్స్యకారునికి 25,000 లంచం ఇచ్చాడు. మత్స్యకారుని ఎలాగైనా ద్వీపం వద్దకు వదిలేయమని ఒప్పించుకుంటాడు. వారు 14th November 2018 రాత్రి ప్రయాణాన్ని ప్రారంభించారు. చీకట్లో ప్రయాణం వల్ల కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ వేశారు. అతను తన గోప్రో కెమెరాను తీసుకువెళ్లాడు. కొన్ని కత్తెరలు, మిగిలినవి ప్రయాణానికి ఒక కయాక్ అంటే ఒక చిన్న బోట్, కొన్ని ఎండిన చేపలు, ఫుట్బాల్ మరియు బైబిల్ వారికి బహుమతిగా ఇవ్వాలని అతను డిసైడ్ అయ్యాడు. నవంబర్ 15 ఉదయం వారు ద్వీపానికి చేరుకున్న వెంటనే అతను స్థానిక మత్స్యకారులను దూరంలోనే వేచి ఉంచమని చెప్పారు. మరియు అతను తన చిన్న బోట్ అయిన కయాక్ ని వేసుకుని ఒంటరిగా ద్వీపానికి దగ్గరికి వెళ్ళాడు. అతను కొన్ని ఇళ్లను గుర్తించాడు మరియు స్త్రీలు మాట్లాడుకోవడం విన్నాడు. అతను తన కయాక్ బీచ్ లో పార్కు చేయడానికి సిద్ధమయ్యాడు. విల్లులు మరియు బాణాలు పట్టుకొని తన వద్దకు వస్తున్న ఇద్దరు సెంటినలీస్ మనుషులను అతను గుర్తించాడు. అతను వారిని ఇలా పలకరిస్తున్నాడు: నా పేరు జాన్, ఐ లవ్ యూ, జీసస్ లవ్స్ యూ అని చెప్తున్నాడు. మీ దగ్గరికి రావడానికి యేసుక్రీస్తు నాకు అధికారం ఇచ్చాడు. ఇదిగో మీకోసం చేపలు అనే లోపే ఇద్దరు వ్యక్తులు తమ బిల్లుతో వచ్చారు మరియు అతనిపై కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. భయాందోళనకు గురైన జాన్ వెనక్కి బయలుదేరడానికి తిరిగాడు. అతను మళ్ళీ ప్రయత్నించాడు. కొన్ని గంటల తర్వాత అతను ఈసారి ద్వీపం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళాడు. దూరం నుంచి అతను ద్వీపంలో దాదాపు 6 మంది సెంటినలీస్ ని చూడగలిగాడు. సెంటినలీస్ భాషను అర్థం చేసుకోగలిగే వారు ఈ గ్రహం మీద ఎవరూ లేదు, కేవలం సెంటినలీస్ ప్రజలు మాత్రమే. జాన్ మెల్లగా వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. సురక్షితమైన దూరంలో ఆగి అతను వారి కోసం తెచ్చిన బహుమతులు వదలడం ప్రారంభించాడు. వారి దగ్గర ఒక చిన్నారి, ఒక యువతి ఉన్నారు. విల్లు మరియు బాణాలు తీసుకొచ్చారు. జాన్ తన కాయక్ దిగి పిల్లవాడితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఒక సెంటినలీస్ అతని వెనుక నుంచి అతని కాయక్ ని దొంగలించాడు. అతను పిల్లవాడి బైబిల్ యొక్క కొన్ని వచనాలను వివరించడానికి ప్రయత్నించాడు. కొన్ని సెకండ్ల తర్వాత పిల్లవాడు జాన్ ఛాతిపై గురిపెట్టాడు. బాణం వేశాడు. బాణం హృదయాచికంగా బైబిల్లో తాకడంతో జాన్ యొక్క ప్రాణం రక్షించబడింది. మరోసారి భయాందోళనకు గురైన జాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి అతని కాయక్ లేదు కాబట్టి అతను ఏదో విధంగా పడవకు తిరిగి ఈదుతాడు. రాత్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ప్రభు, ఈ ద్వీపం సాతాను యొక్క చివరి కోటగా ఉంది. ఈ ద్వీపం రాక్షసులతో నిండి ఉందా? ఇక్కడ స్థానికులు యేసు పేరు వినలేదు అని డైరీలో రాసుకోవడం కొనసాగించాడు. ప్రభు, నాకు చావాలని లేదు అని రాసుకుంటాడు. కానీ భగవంతునిపై అతనికి ఉన్న మక్కువ పిచ్చిగా మారిపోయింది. అతను తనను తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను ద్వీపానికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అది అతని జీవిత ఉద్దేశంగా మలుచుకున్నాడు. 16th November 2018 అతను తన కుటుంబానికి ఒక లేఖ రాశాడు. అతను తన తల్లిదండ్రులకు చెబుతాడు: నేను పిచ్చివాడిని అని మీరు అనుకోవచ్చు,
కానీ ఈ ప్రజలకి జీసస్ ని పరిచయం చేయడం విలువైనదని నేను భావిస్తున్నాను. నేను ఈ వ్యక్తులచే చంపబడితే దయచేసి ఈ వ్యక్తులని నిందించవద్దు. ఇది నా తప్పే. ఇది వ్రాసిన తర్వాత అతను తన పడవలో నార్త్ సెంట్లిన్ ద్వీపానికి మరోసారి బయలుదేరాడు. ఈసారి అతను తిరిగి రాలేదు. అతన్ని నడిపిన స్థానిక మత్స్యకారులు ఈ శవాన్ని పాతిపెట్టిన సెంటినలీస్ దూరం నుంచి చూశారు. అతని బట్టలను బట్టి చూస్తే అతనని తెలిసిపోయింది అది జాన్ అలెన్ చౌ దేహం అని. సెంటినలీస్ ని ప్రభుత్వం 1991లో మొదటిసారిగా సంప్రదించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.